హాయ్ అండి, అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. ఇదిగోండి మా ఆయన మొక్కలు కట్టిస్తుండు. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా విలేజ్ నుంచి వచ్చేటప్పుడు కాయలు తెచ్చుకున్నామండి నిన్న వచ్చేటప్పుడు. ఇప్పుడు మా ఆయన కట్ చేసిన రాత్రి ఒక గిన్నెలో 11 మామిడికాయలని నానబెట్టి పెట్టానండి. పొద్దున్న అవి బాగా తోడ్చి కట్ చేపిస్తున్నాం ఆయనతో. మళ్ళీ ఒకసారి మంచిగా తుడుచుకోవాలి. మళ్ళీ కడగద్దండి. నైట్ నీళ్ళలో వేసి పెట్టాను కదా మామిడికాయలని. ఇప్పుడు పచ్చళ్ళని కడగద్దు. దానిపైన ఉన్న తొక్క అలా తీసేసుకోవాలి. అది తీసేసుకోకపోతే పచ్చ మెత్తబడి ఆవకారం పాడైపోతుందండి. కొంచెం ఒక చిన్న గిన్నెడు జీడి తీసుకున్నాను. కొంచెం పోపు పెట్టేదాకా ఆరబెట్టుకొని ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము. 1 గ్లాస్ ఆవాలు తీసుకున్నాండి. 11 కాయలు కదా, 3 ఎల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నాను. సగం ఒలుచుకున్నవి పక్కన పెట్టి సగం దంచుకున్న కచ్చపచ్చగా. దీంట్లో కావాల్సినవి మిక్సీలో వేసుకుందామండి. 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ మెంతులు, 1 గ్లాస్ ఆవాలు. ఇవి 3 వేయించానండి. మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయించాను. ఆవాలు వేయించకూడదు. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం. పసుపు 1 టీ స్పూన్ పసుపు అవసరం పడితే మనకు, నేను చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇవన్నీ వేయించుకున్నానండి నేను. 1 స్పూన్ ధనియాలు ఎక్కువ వేసుకుంటే కలర్ బ్లాక్ అయిపోతుందండి. ధనియాలు 1 స్పూన్ సరిపోతుంది. మిక్సీ పట్టుకున్నాం కదా, చూడండి. చేతి తడి లేకుండా ఒకసారి చూసుకోవాలి. గరుగ్గుందా, మెత్తగా అయిందా. మెత్తగా అయితే బాగుంటుంది, మెత్తగా చేసుకోవాలి. ఒక చిన్న ముంత ఉంటుంది మా ఇంట్లో, దాని నిండా అయిందండి. ఇంకా ఆ ముంతని అన్ని కొలతలకు వాడతాను. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ ముంతతోనే కారం, సాల్ట్ వేస్తాను. చిన్న బేషన్ గిన్నెడు అయినాయండి ముక్కలు, చిన్న బేషన్ గిన్నెడు అయినాయి. ఇప్పుడు చూడండి, దాంతో మీకు కారం, సాల్ట్ కొలిచి చూపిస్తా. ఫస్ట్ మనం కారం కొలుచుకుందామండి, సాల్ట్ తర్వాత కొలుచుకుందాం. ఫస్ట్ కారం వచ్చేసి 3 మ్యాంగో మిర్చి కారం తెప్పించానండి పచ్చడి కోసం. ఒకటి వేసాను, ఇంకొకటి వేస్తున్నా. స్పైసీ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ వేసుకోవచ్చు. దాంట్లో నేను 2 వేసినా కదా, 2.5 వేసుకోవచ్చు. ఇంకొకటి 2 ముంతల కారం వేసిన కదండి, ఒక చిన్న ముంతతోని సాల్ట్ వేస్తున్నా. రాక్ సాల్ట్, మేము ఇంట్లో వాడే సాల్టే యూజ్ చేస్తున్నా అండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి ఆ చిన్న ముంతడు అయిందండి. ఆ ముంతడు ఆవపొడి అయింది కాబట్టి దాంతోనే కారం, దాంతోనే సాల్ట్ తీసుకోవాలి. ఇంకోటి అల్లం వెల్లిపాయ పేస్టు, ఎల్లిపాయలు, కొన్ని ఎల్లిపాయలు ఉంచుకున్నాను. నాకైతే ఇట్లా ఆవకారంలో ఎల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి నాకు, అందుకే అవి ఎక్కువ వేసుకున్నాను. ఇంకా మీ ఇష్టం. ఒక 3 ఎల్లిపాయల్లో 1.5 ఎల్లిపాయ కచ్చపచ్చగా దంచిన, 1.5 ఎల్లిపాయ దీంట్లో డైరెక్ట్గా వేసేసిన. అది మంచిగా పచ్చడికి పట్టుకొని తొక్కు ఊరినప్పుడు ఆ ఎల్లిపాయ టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మనం 1 స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసేసాను నేను ఆల్రెడీ, మీకు చూపిస్తున్నా. పసుపు వేసుకున్నాం. ఇంకా పోపు పెట్టుకుందామండి. పోపుకి నేను ఆయిల్ తెప్పించిన అండి. వేస్టేజ్ ఆయిల్ వాడతా, కానీ ఇప్పుడు పచ్చడికి పల్లి నూనె బాగుంటుంది కాబట్టి పల్లి నూనె తెప్పించిన. పోపు పెట్టుకుందాం. ఈ గ్లాసుతోని 2 గ్లాసులు ఆయిల్ వేసానండి. ఈ 2 గ్లాసుల ఆయిల్ అంటే ఆ చిన్న ముంతతో 1 ముంత అండి. 2 కారం వేసినాం కదా, 1 నూనె సరిపోతుంది. 2 ముంతల కారంకి 1 ముంత ఆయిల్ సరిపోతుంది. మీరు ఏదైతే కొలత 2 ముంతలతో కారం తీసుకుంటున్నారో దాంతో 1, అది మీరు ఏది వాడతారో అది మీ ఇష్టం. దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు. స్టవ్ ఆఫ్ చేసేసానండి, వెంటనే మాడిపోతుంది కదా. ఇంకా అవి మిరపగింజలు వేసిన, స్టవ్ ఆఫ్ చేసేసిన ఆల్రెడీ. ఇప్పుడు కొంచెం ఒక 50% నూనె చల్లారిపోయాక ఈ ఎల్లిగడ్డ దంచుకున్నాం కదండి, ఆ ముద్ద వేయాలి. ఫస్టే వేస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసి పోపు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది కలుపుకుందాం. ఇదంతా దాంట్లో వేసి మిక్స్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. పోపుని పూర్తిగా చల్లారనిచ్చాను నేనైతే. ఆ జీడి గింజలు ఉన్నాయి కదండి, ఈ గిన్నెలో వేసి నూనె ఉంది కదా, దాంట్లో మిక్స్ చేసుకొని అవి కూడా దాంట్లోనే ఇప్పుడు వేసేయాలి. ఆయిల్ అంతా పట్టుకున్నాక ఇప్పుడు దాంట్లో వేసేసుకొని ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసుకుందాం.
చేతితో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా చేతితో మంచిగా పచ్చకంతా పట్టేటట్టుగా. మీకు కొంచెం ఎక్కువ కావాలి ఊట, పచ్చ కాకుండా ఊట ఎక్కువ కావాలంటే ఒక హాఫ్, నేను చెప్పిన 2 ముంతలకు ఇంకో సగం ముంత కారం ఎక్కువ వేసుకుంటే ఊట ఎక్కువ అవుతుందండి. స్పైసీ తినే వాళ్ళకి బాగుంటుంది. ఇవన్నీ కరెక్ట్ కొలతలండి. ఈ కొలతలతో చేస్తే కరెక్ట్గా ఉంటుంది పచ్చడి. చూడండి, వాటర్ తెప్పించిన మా బాబుతోని ఒక 2 డ్రాప్స్ నా చేతికి కడిగినట్టు 1 డ్రాప్ 2 డ్రాప్ ఇట్లా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం డబ్బాలో ఎత్తుకుందాము. మా ఇంట్లో అది మడతమాన్ ఉందండి, చాలా పెద్దగా ఉంది. ఇంకా అంత పెద్ద దాంట్లో ఎందుకులే, నేను పెట్టిన పచ్చడి కొంచెం అని మడతమాన్లో వేయట్లేదు. ఒక డబ్బాలో వేసి మళ్ళీ ఒక 2 డ్రాప్స్ వేసి చేయి కడుక్కున్నట్టు చేసి మూత పెట్టేస్తానండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎలా పెడతారు పచ్చడి, నేను ఎలా పెట్టినా చూడండి, కామెంట్ చేయండి. ఓకేనా అండి. ఇప్పుడు దీన్ని 3 డేస్ తర్వాత తీస్తాను నేను, మళ్ళీ మీకు చూపిస్తాను. 3 డేస్ తర్వాత మంచిగా పచ్చగా పట్టుకుంటుంది కారం అన్నీ ఊట. అప్పుడు టేస్ట్ చేద్దాం మనం. ప్రస్తుతానికైతే నేను దేవుని ఇంట్లో పెట్టేస్తున్నాను ఈ డబ్బాని. ఓకేనా అండి. బాయ్. మరి నా పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్ అందరికీ.